హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మేము ఎక్కడున్నాం అనుకుంటున్నారా? మేమైతే విశాల్ మార్ట్‌కైతే వచ్చాము బట్టలు తీసుకుందామని బాబుకి. సో, పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి గదా! సో, కొన్ని బట్టలు, షూస్ అయితే తీసుకుందామని ఇలా వచ్చామన్నమాట విశాల్ మార్ట్‌కి. విశాల్ మార్ట్‌లో అయితే బట్టలు చాలా బాగుంటాయండి. నేను మా పాప ఆరాధ్య కోసం అయితే డైలీ వేర్‌కి ఇక్కడే తీసుకుంటాను బట్టలన్నీ. ఇక్కడ మంచి ఆఫర్స్ అయితే నడుస్తుంటాయన్నమాట. ఒక తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ షాపింగ్ అయితే చేసుకోవచ్చు. సో, ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుంటున్నాం అందరము. ఏం తీసుకుందాం అనేసి. సో, ఎవరన్నా మన ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా? ఇక్కడ చూసారా ఆరాధ్య అలా కూర్చొనుంది. ఆడుకుంటూ ఉందన్నమాట మేము షాపింగ్ చేసుకుంటూ ఉంటే. అక్కడ ఉండే బాబు వచ్చి మా వదిన వాళ్ళ బాబండి. అండ్ ఒక పాప ఉంది కదా అక్కడ, ఆ పాప వచ్చి అన్నయ్య వాళ్ళ పాప అనమాట. మా ఇంటి పక్కన ఉంటారు వాళ్ళు, అన్నయ్య వాళ్ళు. సో, అన్నయ్య వాళ్ళ పాప అనమాట. ఇక్కడ చూసారా ఆరాధ్య కొట్టి వెళ్తుంది నన్ను. బాగా ఆడుకుంటుంది అక్కడైతే. సో, బట్టలైతే షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు షూస్ కోసం వచ్చాము. సో, షూస్ అయితే చాలా బాగున్నాయి కానీ మాకు కావాల్సిన షూస్ అయితే దొరకలేదు. సో, ఎలాగో ఎంజీబీ మాల్కి వెళ్తున్నామని చెప్పి అక్కడ తీసుకుందామని చెప్పి బయలుదేరిపోతున్నాం అనమాట. సో, ఇదే అండి నెల్లూరులో ఉండే ఎంజీబీ మాల్. నెల్లూరులో మాకు తెలిసినంత వరకు ఫస్ట్ పెట్టిన మాల్ అయితే ఎంజీబీ మాలే అండి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది నెల్లూరు వాళ్ళందరికీ. సో, నెల్లూరు వాళ్ళు రెస్పాండ్ అయ్యి కమెంట్ చేయరా ప్లీజ్. మేము వెళ్ళిన రోజైతే మంచిగా డెకరేట్ చేస్తున్నారండి ఎంజీబీ మాల్ని. ఏంటని చూస్తే 9th యానివర్సరీ అంట ఎంజీబీ మాల్ది. సో, మంచిగా ఇలా ఒక ట్రీ లాగా పెట్టి 9th యానివర్సరీ అని పెట్టున్నారు. చాలా బాగుంది కదా. సో, ఇదే అండి మా ఎంజీబీ మాల్. 5 floors అయితే ఉంటుంది. బాబుకైతే షూస్ అయితే తీసుకోవాలి ఇక్కడ. లాస్ట్ టైము బాబుకి ఒక పేర్ ఆఫ్ షూస్ తీసుకున్నాం ఇక్కడ. అవైతే చాలా బాగా వచ్చాయి, చాలా రోజులు వచ్చాయి, చాలా బాగున్నాయి అన్నమాట. సో, పర్వాలేదులే ఇక్కడ కూడా తీసుకోవచ్చు అని చెప్పి ఇక్కడికి వచ్చేసాము. అండ్ ఇంకో పని ఏంటంటే పిల్లల్ని గేమ్స్ ఆడిద్దామని తీసుకొని వచ్చామండి గేమ్ జోన్లో. సో, ఇది కంప్లీట్ అయిపోతే అక్కడికే వెళ్తామన్నమాట నెక్స్ట్. ఈ మాల్లో అయితే బ్రాండ్స్ ఉంటాయి కదా. సో, బ్రాండ్స్ దగ్గరికే వెళ్ళాము కానీ మాకు కావాల్సిన షూస్ అయితే దొరకలేదు. సో, డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం అన్నమాట గేమ్ జోన్కి. సో, పైనుంచి అయితే వ్యూ ఎలా ఉంటుంది ఎంజీబీ మాల్. అక్కడైతే మనకి స్టోర్స్ అయితే పెట్టున్నారు. నేనైతే విజిట్ చేయలేదు. ఈసారి వెళ్తే ఖచ్చితంగా చూపిస్తాను. ఓకేనా? సో, మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఎదురుగ్గా కనిపించేది సినిమా హాల్ అనమాట. సో, అదే అనమాట సినిమా హాలు. సో, ఇక్కడ ఆల్మోస్ట్ మనం వెళ్ళిపోతున్నాము పైకి. ఎంజీ మాల్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ఎవరన్నా చూడకపోతే విజిట్ చేయరా, చాలా మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. సో, ఇదైతే ఫుడ్ కోర్ట్ అనమాట. ఇది 4th floorలో ఉంటుంది ఫుడ్ కోర్టు. అండ్ లాస్ట్ ఫ్లోర్లో వచ్చి గేమ్ జోన్ అనమాట. సో, వచ్చేసాము గేమ్ జోన్కి. సో, పిల్లలు ఉండే ప్రతి ఫ్యామిలీకి తెలిసే ఉంటుంది ఈ గేమ్ జోను. ఆల్మోస్ట్ పిల్లలంతా ఇక్కడే ఉంటారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ ప్లేస్లో అయితే. మనమైతే ఒక కార్డ్ అయితే తీసుకోవాలి ఇక్కడ 1100 పెట్టి. సో, ఆ కార్డు అయిపోయిన దాకా ఆడుకోవచ్చు, ఎన్ని గేమ్స్ అన్నా ఆడుకోవచ్చు ఇక్కడ. సో, ఒక్కసారి అలా ఇదంతా రౌండప్ చేసుకొని వచ్చేద్దాం. ఏమేం గేమ్స్ ఉన్నాయో అనేది మీకు అన్నీ చూపిస్తాను. అలా చూస్తూ ఉండండి. ఓకేనా? We must never stop the way, yeah. Birds jumping and I hear my name, grasping into life. Life is happy but it's so insane. We must merely make a start. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a walk. Savannah.
is gonna come. The birds have just begun. We will always take a stand for the people, for the land. Let's go back to when we were young. For the animals we stand. Let's go back to when trees were swung. Kids across the land. Savannah, I'm coming home. Savannah. చూసారా ఎన్ని గేమ్స్ ఉన్నాయో. సో మా సాత్విక్ అయితే ఈ గేమ్ అయితే స్టార్ట్ చేశాడు. ఫస్ట్ కార్ గేమ్ అంట ఇది. ఇది ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట. పిల్లలు వీడియో గేమ్స్ ఆడతారు కదా ఫోన్లో, ఇవి కూడా సేమ్ అలాగే ఉంటాయి, కానీ మనం ఫీల్ అవ్వచ్చు అనమాట, విజువల్గా ఫీల్ అవ్వచ్చు. చాలా బాగుంటుంది. మళ్ళీ పిల్లల ప్లేస్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకైతే. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇవన్నీ లేవు కదా మనకి. అప్పుడు ఏంటో కోతి కొమ్మచ్చులు, గోళీలాటలు అవే కదా మనం ఆడుకుంది, దాగుడు మూతలు. ఫోన్స్ కూడా ఉండేవి కాదు, టచ్ ఫోన్స్. ఇప్పుడంతా టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. సో ఇప్పుడు మనం ఉన్నట్టు మన పిల్లలు కూడా ఉండాలని లేదు కదా. సో వాళ్ళకి కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వాలి మన లైఫ్లో. చిన్న చిన్న ఆనందాలు అనమాట, అంతే. సో మా హస్బెండ్ పేరు శ్రీకాంత్ అండి, అక్కడ కనిపిస్తున్నారు కదా. సో శ్రీకాంత్ కూడా అంతే. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటామని అంటారు. పిల్లల హ్యాపీనెస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామన్నమాట మేము. సో ఆరాధ్య చూస్తారా అలా వెళ్ళిపోతూ ఉంది. సో నెక్స్ట్ అయితే ఈ కార్ గేమ్ ఆడుతున్నారు సాత్విక్. మా అల్లుడైతే బాగా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. అన్ని గేమ్స్ అయితే ఆడాడనమాట. నేనైతే అన్ని వీడియో తీయలేదు. నెక్స్ట్ నేను పాప దగ్గరికి వెళ్ళాను అనమాట. అమ్ములు, ఆ పాప పేరు అమ్ములు దగ్గరికి వెళ్ళాను. అమ్ములునైతే సో ఇక్కడికైతే తీసుకుని వెళ్ళాను అనమాట, చిన్నపిల్లల ప్లేస్కి. ఈ ప్లేస్లో అయితే పాప భలే ఎంజాయ్ చేసింది, బాగా ఆడుకుందనమాట. చాలా బాగుంటుంది కదా చిన్నపిల్లలకి ఈ ప్లేస్ కూడా మీకు అంతా చూపిస్తాను. సో బోర్ కొడితే స్కిప్ చేయండి, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడండి, ఓకేనా. అంతా పిల్లలకి నచ్చేటట్టు మొత్తం డెకరేట్ చేశారనమాట. ఇది డిజ్నీ వరల్డ్ ఉంటుంది కదా, ఆ డిజ్నీ వరల్డ్కి వెళ్తే ఎలా ఉంటుంది, సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఎంట్రీ మాత్రం సపరేట్ మనీ ఉంటుంది. అండ్ సాక్సెస్ కూడా తీసుకోవాలన్నమాట, మనం బై చేసుకోవాలి అక్కడ. లేదు మన దగ్గర ఉన్నాయంటే అవి కూడా వేసుకొని వెళ్ళొచ్చు. అంటే అవన్నీ షీట్స్తో ఉందన్నమాట, అదంతా మాసిపోతుందని వాళ్ళు సాక్స్ వేసుకోమంటున్నారు. సో పాప అయితే, అమ్ములు అయితే అన్ని ఆటలు ఆడేసిందండి, ఒక్కడు కూడా వదలలేదు. చాలా బాగా ఎంజాయ్ చేసింది అమ్మాయి. వీళ్ళిద్దరైతే బాగా ఎంజాయ్ చేశారు. కానీ మా ఆరాధ్య పాపనైతే ఎవరు అలౌ చేయలేదండి. సో ఈ ప్లేస్కి కూడా అలౌ చేయలేదు, చిన్న పాప అని చెప్పి. అబౌవ్ త్రీ ఇయర్స్ అబౌవ్ ఉండే వాళ్ళైతే ఇక్కడ ఎంట్రన్స్ అవ్వచ్చు అనమాట. సో అక్కడైతే పెద్దవాళ్ళు ఆడుకోవచ్చు. సో పాపకైతే అలౌ లేదు, అలాగే చూస్తూ ఉందన్నమాట దూరంగా నుంచొని. పిల్లలకి నచ్చేటట్టు మొత్తం డెకరేట్ చేశారు. సో ఇది చూస్తున్నారా, ఇదైతే కిచెన్ అండి, కిచెన్ లాగా చేస్తున్నారు ఇది. ఈ ప్లేస్ వచ్చి టైం బేస్డ్ ఉంటుంది. 1/2 అవర్ అయితే హ్యాపీగా ఆడుకోవచ్చు. 1/2 అవర్ తర్వాత వెళ్ళిపోవాలి. ఆ 1/2 అవర్కి అయితే అరౌండ్ 250 ఏమో ఛార్జ్ చేశారు మాకు. అండ్ సాక్సెస్కి అయితే 20 రూపీస్. పెద్దవాళ్ళు కూడా సాక్సెస్ వేసుకోవాలి. ఒక పాపకి ఒక పేరెంట్ ఎంట్రీ అనమాట. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a walk. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a walk.
sun, searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way. Yeah. Birds chirping and I hear my name, grasping into a life. Life is happy but it's so insane. We must merely make a start. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a walk. Savannah. Light is gonna come. The birds have just begun. We will always take a stand for the people, for the land. Let's go back to when we were young. For the animals we stand. Let's go back to when trees were swung. Kids across the land. Savannah. నా వీడియోస్ ఎలా ఉన్నాయి, నచ్చుతున్నాయా మీకు? సో నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది వీడియో అనేది. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోరా. మన లైవ్కి కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకేనా? మంచి మంచి వీడియోస్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడైతే టైం అయిపోయింది, మేమైతే బయటికి వెళ్ళిపోయాము. ఇక్కడ ఆరాధ్య చూసారా, మాకు ముందరగా తెలియదు దీని మీద కూర్చోబెడితే ఉంటుందని చెప్పి, పడిపోద్దేమో అని చెప్పి మేము అంత రిస్క్ తీసుకోలేదు. కానీ అలా కూర్చోబెడితే దాని మీద నుంచి కిందకే రాలేదండి అమ్మాయి. చూసారా, బలవంతంగా లాగాల్సి వచ్చింది. బాగా ఆడుకుందనమాట. ముందు నుంచి తెలిసి ఉంటే అక్కడే కూర్చోబెట్టి ఆడిపించుండే వాళ్ళము. సో కొంచెం మారం అయితే చేసింది, రానని చెప్పి కొంచెం నిదానంగా తీసేసుకొని ఇంకా బయలుదేరిపోతున్నాము. లిఫ్ట్ లో కిందకి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాము. ఆల్మోస్ట్ అప్పటికి 5 o'clock అయిపోయింది. చాలాసేపు అయితే టైం స్పెండ్ చేసాము అక్కడికి వెళ్తే అసలు టైమే తెలియదు. ఆ మాల్లోకి వెళ్తే ఏమవుతుంది, ఎంత టైం అవుతుందో కూడా తెలియదు. సో అలా టైం స్పెండ్ చేసేసి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. మన నెల్లూరులో ఉండే వాళ్ళైతే హ్యాపీగా వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఇలా టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. పిల్లలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా పేరెంట్స్ నుంచి. సో ప్లీజ్ తీసుకొని వెళ్ళి ఆడిపించండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. వాళ్ళ హ్యాపీనెస్సే కదా మనకు కావాలి, అంతే కదా. సో మా ఆరాధ్యకి ఏమంటే వాళ్ళ అత్తన్న వాళ్ళ బావన్న చాలా ఇష్టం అండి. సో ఆ చిన్న బాబు ఆరాధ్యకి బావ అవుతాడు. మేమైతే కిందకు వచ్చేసాము ఇక్కడ ఫొటోస్ తీసుకుందామని చెప్పి. సో ఇక్కడ చూడండి ఆరాధ్య వాళ్ళ బావకి ఎలా ముద్దులు పెడుతుందో, చాలా క్యూట్ అనిపించింది ఆ మూమెంట్. మీరు కూడా చూడండి, నేను అలాగే షేర్ చేస్తాను. ఓకేనా? చూసారా ఎంత కిసెస్ పెడుతుందో వాళ్ళ బావకి, ఎంత క్యూట్గా ఉంది కదా ఆ మూమెంట్. చాలా బాగా అనిపించింది నాకైతే. ఆ పిల్లకి చాలా ఇష్టం అండి వాడంటే. అసలు వాడి దగ్గరికి వెళ్తే అస్సలు మా దగ్గరికి రాదు, అంత ఇష్టం అనమాట. ఎందుకో మరి అది బావ మరదల బంధం లాస్ట్కి, ఇంకా అట్లాగే అనుకోవాలి. సో మేమైతే బయలుదేరిపోతున్నాము, ఇంటికి వెళ్ళిపోవాలి కదా వెంటనే. మేమైతే ఆఫ్టర్నూన్ వచ్చామండి అక్కడికి. లంచ్ అయితే చేసేసి వచ్చేసాము, అందుకే అక్కడేం తినలేదు, మాకేం ఆకలేదు. కానీ వెళ్ళే దారిలో మాత్రం బాగా ఆకలేసింది. సో ఇదే అనమాట మా నెల్లూరు, మా ఎంజీబీ మాల్. సో మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోస్ చూస్తున్నందుకు, సపోర్ట్ చేస్తున్నందుకు. వెళ్ళే దారిలో అయితే మాగుంట లేఅవుట్ దగ్గర ఆగామండి.
సో చికెన్ రోల్ అయితే తీసుకుందామని చెప్పి బాగా ఆకలేస్తుంది కదా, సో ఇక్కడైతే చికెన్ రోల్ తీసుకొని తిన్నామన్నమాట. అంత బాగాలేదు, యావరేజ్. సో అదేంటంటే అది బేస్ ఉంటుంది కదా, బేస్ చాలా థిక్గా ఉంది, నాకైతే నచ్చలేదు. కానీ ఆకలితో ఉన్నాం కదా, తినేసాము. తినేసి అయితే ఇంటికైతే బయలుదేరిపోతున్నాము. దారిలో అయితే చెరుకు రసం అయితే తాగేసి బయలుదేరిపోతున్నాం అన్నమాట. సో నెల్లూరులో ఇది ఒక స్టాచ్యూ పెట్టారు కదా, నెల్లూరు ఉండేవాళ్ళు తెలిసే ఉంటుంది. ఇది ముత్తుకూరు గేట్ సర్వేపల్లి కాలువ దగ్గర అండి. సో ఫైనల్గా పిల్లలందరూ హ్యాపీ, మేము కూడా హ్యాపీ అనమాట. ఇంటికైతే బయలుదేరిపోతున్నాము. సో ఇక్కడ దాకా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో అయితే మిమ్మల్ని మీట్ అవుతాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.